యెహోషువ గ్రంథం గురించి తెలుసుకుందామా? యెహోషువ గ్రంథాన్ని యెహోషువ గారిగా రాశారు. క్రీస్తు పూర్వం 1400 నుంచి 1370 మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడింది. యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉండగా 658 వచనాలున్నాయి. ఈ గ్రంథము హీబ్రూ భాషలో రాయబడింది. యెహోషువ అనగా రక్షణ అని అర్థం. దీని ముఖ్యాంశము స్వాధీనపరుచుకొనుట. ఇందులో ఏం రాయబడింది అని మనం గమనిస్తే, మోషే మరణం తర్వాత యెహోషువ నాయకుడై ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించి అనేక యుద్ధాలు చేసి దేవుడు స్వాధీనపరచుకోమని చెప్పిన కానాను ప్రాంతాన్ని అంతటిని స్వాధీనపరచుకొని దాదాపు 25 సంవత్సరాలు ఇజ్రాయేలు గోత్రాలకి స్థలాలని పంచిపెట్టి మోషే ముగించవలసిన దాన్ని యెహోషువ ముగించడం మనం గమనిస్తాం. ఇందులోని ప్రధానాంశము దేవుని విశ్వాస్యత, ఆయన వాగ్దానాల నెరవేర్పు. ఈ గ్రంథం మనకు నేర్పేది, నువ్వు నమ్మి నిలబడగలిగితే దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు.